అట్లా మీరు చేస్తాం తప్పు, అది కూలీల కోసం పెట్టింది కదా, ఓ పని చేయండి, మేమే 30 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు మీరు 1 కోటి రూపాయలు అడిగారంటే కోట్లో 30 రూపాయలు కాంపోనెంట్ కింద ఇస్తాం, అంటే మెటీరియల్ కాంపోనెంట్, అంటే మీరు రోడ్డుకి కావాల్సిన మెటీరియల్ 30 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కోండి, మిగతా 70 లక్షలు మాత్రం వాళ్ళకే వెళ్ళాలి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. సరే అని చెప్పారు, కానీ ఆచరణలో అది జరగట్లేదు. ఏం జరుగుతున్నది, కూలీలకి పని అప్పచెప్పినట్టు పని ఇచ్చినట్టు రికార్డులో చూపెడుతున్నారు, పని మాత్రం వాళ్ళకి ఇవ్వట్లేదు. కాకపోతే ఏంటి, 10 రోజుల పనిలో 1 రోజు 2 రోజులో వాళ్ళకి ఇస్తున్నారు. ఆ 1 రోజు 2 రోజు వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, వాళ్ళు ఏం తిరగబాటు చేయట్లేదు, వాళ్ళకి తెలియదు కూడా, ఎంత అవగాహన కూడా ఉండదు, నడిచిపోతుంది. మీరు అక్కడ ఊళ్ళల్లో చూస్తే పనికి ఆహార పథకం కింద రోడ్డు వేసామంటారు, ఎంతమంది ఎన్ని రోజులు పని చేశారన్నది క్లారిటీ లేదు, అధికారులకు తెలుసు అదంత వ్యవస్థ లోపం ఎక్కడ జరుగుతుందో, ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు, ఎందుకంటే ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లు అక్కడ, లేదా వాళ్ళ బినామీలే కాంట్రాక్ట్ చేస్తుంటారు. ఇది చూశాక అంటే తర్వాతన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, సోషల్ ఆడిట్ పెట్టమంది. ఓ రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డుకి ఎంతమంది కూలీలు ఉన్నారు, నిజంగా అంతమంది కూలీలు వచ్చారా లేదా, అది సోషల్ ఆడిట్ అంటే ఏంటి, ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళు చెక్ చేయాలి, రోడ్డు ప్రారంభం అప్పటి నుంచి, అంటే ఆ పని ప్రారంభం అప్పటి నుంచి ఎండింగ్ దాకా నిజంగా రోజు అంతమంది మస్తర్లు ఉన్నాయా లేవా ఇవన్నీ. కానీ అది కరప్ట్ చేసేసాం మనం, రాజకీయ కార్యకర్తలను పెట్టేసేసి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళ నోరు మోయిస్తున్నాం. దాంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది, మీరు పని ఏదైతే పెట్టుకుంటారో పెట్టుకోండి, కోటి కాదు 50 లక్షల పనికే పెట్టుకోండి, సరే 2 కోట్ల పని కావాలా, నలుగురు చొప్పున పెట్టు, అంటే ఒక్కొక్క కాంట్రాక్ట్ 4 కాంట్రాక్టర్ని పెట్టుకో,